వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం ఒక టైటిల్ పెట్టినాం ఈ రోజున, ఆదిమూలం సురేష్ ఎక్కడా అనేసి. ఆయన ఆదిమూలం సురేష్ ఎవరో కాదు, మాజీ మంత్రి. అలాంటి ఆదిమూలం సురేష్ ఈరోజు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్రతిహతంగా వైఎస్ఆర్సీపీలో ఒక వెలిగాడు ఆయన. బాలినేని లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ అప్రతిహతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేశారు. నిజంగానే తనకు ఎదురే లేదన్నట్టుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పైకి కనిపించింది సురేష్ చాలా కామ్ గోయింగ్ పర్సన్, అంతేకాదు ఆయన చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కూడా. అలాంటి ఆదిమూలం సురేష్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళనే మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి సురేష్ను మాత్రం అలాగే 5 ఏళ్ల పాటు మంత్రి పదవిలో కొనసాగిస్తూ వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చారు అనేది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితం మీద అనేక ప్రయోగాలు చేసినా అన్నిటికీ అంగీకరిస్తూ పాపం సురేష్ కూడా అంతే లాయల్టీని జగన్మోహన్ రెడ్డికి చూపిస్తూ వచ్చారు. సో అలాంటి ఆదిమూలం సురేష్ ఈ రోజున పార్టీలో ఎక్కడున్నారు? వైఎస్ఆర్సీపీలో ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు, అంటే ఆ పార్టీ తరపున వాయిస్ ఉన్న వాళ్ళు ఎక్కడ కనిపించకపోవడం, ఎక్కడ కూడా హైలైట్ కాకపోవడం, ఇది కొంతమందికి నిజంగానే వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా ఆయన చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. అసలు ఆదిమూలం సురేష్ ఎందుకు అంత యాక్టివ్గా ఉండలేకపోతూ ఉన్నారు అన్న చర్చ కూడా ఒకటి జిల్లా కేంద్రంగా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ పరిణామాలకి అనేక కారణాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో ఒక సివిల్ సర్వెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక ఏదైతే ఐఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా ఎస్పెషల్లీ 2014 లాంటి కీలక పరిణామాలు. అలాంటి 2014 లాంటి పరిణామాలు అంటే నిజంగానే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ టైం ఆ రోజు జనరల్ ఎలక్షన్స్ని వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. అలాంటి ఎలక్షన్స్లో కొంతమంది పిక్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎస్పెషల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరుంది, బట్ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి స్టాల్వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు. అప్పటికే బాలినేని కాంగ్రెస్ నుంచి చాలా మంత్రిగా పనిచేసిన అనుభవం, అప్పటికే ఆయన వైఎస్ఆర్సీపీ వెంట నడిచారు. దెన్ జగన్ సొంత బాబు అయిన సుబ్బారెడ్డి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా అనేక మంది కీలక నేతలు ఉన్నారు ఒంగోలులో. దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున సపోర్ట్ చేయడం జరిగింది. ఇలా చాలామంది నేతలు ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యన ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం, తనకంటూ కూడా చాలా తక్కువ సమయంలో ఒక వ్యక్తిగత చరిష్మా క్రియేట్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ క్రమంలోనే ఆ రోజు తన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కేటాయించారు. ఆ రోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వేవ్ ఉంది, ప్రకాశం జిల్లా మీద కూడా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఆదిమూలం సురేష్ గెలిచారు ఆ ఎన్నికల్లో. దెన్ ఎమ్మెల్యేగానే కాదు, తన వాయిస్ వినిపించడంలో కూడా ఆదిమూలం సురేష్ ఎప్పుడు కూడా ముందుండేవాళ్ళు. సో ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మార్కులు కొట్టేసినట్టే. అయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎస్పెషల్లీ పాపం ఆదిమూలం సురేష్ మీద. యాక్చువల్గా తన స్థానం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, తన ఓన్ సీట్, అది ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని హఠాత్తుగా హడావిడిగా అక్కడి నుంచి తీసుకెళ్లి ఎర్రగొండపాలెం పంపించే ప్రయత్నం చేశారు లాస్ట్ మినిట్లో. ఇది ఊహించని షాకే ఆ రోజు సురేష్కి. కానీ జగన్మోహన్ రెడ్డి మాటను కాదనలేక ఆదిమూలం సురేష్ ఆ రోజు సంతనూతలపాడు నుంచి ఎర్రగొండపాలెం వెళ్ళారు. ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, జిల్లాలో ఆయనకున్న ఒక వ్యక్తిగత చరిష్మా కావచ్చు, ఆ రోజు సురేష్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నారు. జిల్లా నుంచి ఆయన్నే కాదు, ఇటు చూస్తే తన సొంత రిలేటివ్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా క్యాబినెట్లోకి తీసుకున్నారు. అటు చూస్తే తన సొంత బాబాయి సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. మాగొంటు కారణంగా ఆయన ఎంపీ టికెట్ నుంచి పక్కన పెట్టినా ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలా అంతమంది నేతల మధ్య కూడా అటు మంత్రిగా తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ అయితే ఆదిమూలం క్రియేట్ చేసుకున్నారు. నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నారు చాలా విషయాలు మిగతా వాళ్ళతో పోలిస్తే. అయితే ఇక ఇదే క్రమంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో బాలినేని అప్పటికే సఫికేషన్ ఫీల్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి మీద అనేకంగా వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వం తీరును తప్పుపడుతున్న పరిస్థితుల్లో బాలినేని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఇది నిజంగా మనం చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఆదిమూలం సురేష్తో పోలిస్తే బాలినేని ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఫ్యామిలీకి వెరీ లాయల్. కానీ బాలినేని తీసి పక్కన పెట్టి ఆ రోజు ఆదిమూలం సురేష్ని కంటిన్యూ చేశారు మంత్రి పదవిగా. తనకన్నా జూనియర్ అయిన ఆదిమూలాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ చేస్తే ఇద్దరిని కంటిన్యూ చేయండి, తీస్తే ఇద్దరిని తీయండి అని బాలినేని ప్రపోజల్ పెట్టినా బట్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. ఆఖరికి బాలినేని వదులుకోవడానికి సిద్ధపడ్డారు కానీ ఆదిమూలం సురేష్ని వదులుకునేందుకు ఆయన సిద్ధపడలేదు. దెన్ ఆ క్రమంలోనే ఆదిమూలం సురేష్ 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయినా సరే మరోసారి ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేశారు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి.
ఆయన తీసుకెళ్ళి తనకు ఎలాంటి సంబంధం లేని కొండేపికి పంపించే ప్రయత్నం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కొండేపి నుంచి మరోసారి స్వామి పోటీ చేశారు, బాలవీరాంజనేయ స్వామి. ఆయన ఈరోజు గెలిచారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో అది కూడా ఒకటి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆదిమూలం సురేష్ని తీసుకెళ్లి కొండేపి నుంచి పోటీ చేయించారు, అది కూడా ఎర్రగొండపాలెం నుంచి. ఇక్కడ అసలు ఎవరికి రాదేమో ఇలాంటి వింత పరిస్థితి. 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు డిఫరెంట్ కాన్స్టిట్యున్సీల నుంచి పోటీ చేయడం, అది కూడా ఒకే జిల్లాలో. ఒకటేమో ఏదైతే సంతనొదులపాడు, ఈయన తీసే సుధాకర్ని పెట్టారు అక్కడ. మళ్ళీ ఎర్రగొండపాలెం అక్కడి నుంచి గెలిస్తే అక్కడి నుంచి తీసుకెళ్లి కొండేపి పంపించారు. సో కొండేపిలో మొన్నటి ఎన్నికల్లో అప్పటికే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, కూటమి సర్కార్ ఉన్న వన్ సైడ్ మ్యాండేట్ ఆదిమూలం సురేష్ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ పాపం ట్విస్ట్ ఏంటంటే అటు ఈరోజు ఒక కాన్స్టెన్సీ, ఒక సాలిడ్ కాన్స్టెన్సీ అంటూ కూడా ఆదిమూలంకి లేకుండా పోయింది. కొండేపిలో పూర్తి స్థాయిలో పనిచేసుకుందాము అంటే అక్కడ ఆల్రెడీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చున్నారు, తను సాలిడ్గా పనిచేస్తూ ఉన్నారు. టీడీపీ చాలా డామినేటింగ్గా ఉంది ఆ కాన్స్టెన్సీలో. అంత లాస్ట్ మినిట్లో ఎదిలేరు కాబట్టి అంత తక్కువ సమయంలో తనకంటూ కూడా అక్కడ క్యాడర్ ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఆదిమూలం సురేష్కి ఉంది నిజానికి. అదేవిధంగా ఎర్రగొండపాలెంలోనే ఉండిపోదామంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి క్లారిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలా అని అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే, మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ సీన్ కూడా ఆయనకు ఉండదు. దెన్ సంతనొదులపాటు వెళ్దామా అంటే ఈరోజు సంతనొదులపాటు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ఉన్నారు, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. సో అలా ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఎర్రగొండపాలెం ఆల్రెడీ క్లోజ్ అయినట్టే అనుకోవాలి. ఎగైన్ మళ్ళీ ఆయన సంతనొదులపాటు వచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది మొన్నటి నుంచి చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆదిమూలంని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు ఎన్నికలకు ముందు. తర్వాత ఇప్పుడు మాత్రం ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఇన్యాక్టివ్ అయ్యారన్న ప్రచారం జరుగుతుంది. అసలు ఆదిమూలం ఎక్కడున్నారు అని కూడా జిల్లా కేంద్రంగా ఈ చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. మరి ఆయనకి పార్టీలో కీలక బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఆయన అనుచరుల నుంచి వస్తూ ఉంది. మరి తన కెరీర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఆదిమూలం ఇలాగే సైలెంట్గా ఉంటారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్